అయోధ్య నగరంలో దశరథ మహారాజు అనే రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేక చాలా బాధపడేవాడు. ఒకరోజు ఋషుల సలహాతో పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఫలితంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరాముడు పెద్దవాడైన తర్వాత విశ్వామిత్ర మహర్షితో కలిసి జనక మహారాజు రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ సీతా స్వయంవరం జరుగుతోంది. శివుని భారీ ధనుస్సును ఎత్తి విరిచినవాడే సీతను పెళ్లి చేసుకోవాలి. రాముడు ఆ ధనుస్సును ఎత్తి విరిచాడు. సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. దశరథుడు రాముడిని రాజుగా చేయాలని నిర్ణయించాడు. కాని కైకేయి తన వరాలు అడిగి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించింది. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్లారు. అడవిలో శూర్పణఖ రాముడిని చూసి ప్రేమలో పడింది. రాముడు తిరస్కరించగా లక్ష్మణుడు ఆమె ముక్కు కోశాడు. ఆమె తన అన్న రావణుడికి చెప్పింది. రావణుడు సీతను అపహరించాలనుకున్నాడు. మారీచుడు మాయమృగం రూపంలో వచ్చాడు. రాముడు దానిని పట్టుకోవడానికి వెళ్ళాడు. లక్ష్మణుడు కూడా వెళ్ళిన తర్వాత రావణుడు వచ్చి సీతను అపహరించాడు. సీతను వెతుకుతూ రాముడు హనుమంతుడిని కలిశాడు. హనుమంతుడు రాముడికి సహాయం చేయాలని నిర్ణయించాడు. సుగ్రీవుడితో రాముడు స్నేహం చేశాడు. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్ళాడు. సీతను కనుగొన్నాడు. రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టించాడు. హనుమంతుడు లంకను దహనం చేశాడు. రాముడు వానరసేనతో కలిసి సముద్రంపై రామసేతు నిర్మించాడు. లంకకు వెళ్లడానికి వంతెన నిర్మించారు. రాముడు మరియు రావణుడు మధ్య భారీ యుద్ధం జరిగింది. చివరికి రాముడు రావణుడిని సంహరించాడు. 14 సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అందరూ సంతోషించారు. రాముడికి పట్టాభిషేకం జరిగింది. రామరాజ్యం ప్రారంభమైంది. ధర్మం గెలుస్తుంది, అధర్మం ఓడిపోతుంది. మంచి మనిషి ఎప్పుడూ చివరికి గెలుస్తాడు.